మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి దావోస్ కు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లోకేష్ లు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి దావోస్ కు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లోకేష్ లు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్, C4IR నెట్వర్క్స్ కోఆర్డినేషన్ హెడ్ మంజు జార్జ్లతో రేవంత్ సమావేశమయ్యారు. తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యాలతో పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో అప్ సదస్సు నిర్వహించే ప్రతిపాదనలను చర్చించారు. ప్రతి సంవత్సరం జులైలో హైదరాబాద్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో అప్ సమావేశం నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. దావోస్ లో జరుగుతున్న సదస్సులోని చర్చలు, తీసుకున్న నిర్ణయాల పురోగతిని సమీక్షించుకునేందుకు ఫాలో అప్ సమావేశం ఉపయోగపడుతుందన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం భాగస్వామ్యంతో ఫాలో అప్ సదస్సు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉందని రేవంత్ రెడ్డి వారికి తెలియజేశారు. తెలంగాణలో అందుబాటులో ఉన్న అవకాశాలు, పారిశ్రామిక రంగంలో ఉన్న అనుకూలతలు, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, ప్రభుత్వ విధానాలను ప్రపంచానికి చూపించాలనే ఆలోచనను పంచుకున్నారు. అందుకే హైదరాబాద్ ఫాలో అప్ ఫోరం నిర్వహించాలని కోరారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదనకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం బృందం సానుకూలంగా స్పందించింది. వివిధ దేశాల నుంచి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ సమీప భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటామని మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్ తెలిపారు. వచ్చే నెలలో ఆర్సెల్ఆర్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన